పొద్దుపోయి వచ్చింది శాంతి ఇంటికి. బెడ్ లైట్ తప్ప ఇంట్లో వెలుగే లేదు. కిషోరు నిద్రపోతున్నాడు. రోజు ఎంత పొద్దుపోయినా వరండాలో లైట్ వేసుకుని తల్లి తన కోసం ఎదురు చూస్తుండేది. ఆ రోజు తల్లి జాడే లేదు. స్విచ్ వేసి చూసేసరికి తల్లి ఓ మూల ముసుగు వేసుకుని మంచం మీద ముడుచుకుని పడుకునుంది. తల్లిని తట్టి లేపి, ఏమమ్మా, ఒంట్లో బాగుండలేదా అని నిద్రపోతేగా లేపడానికి. తల్లి గుండెల్లో ఎన్ని తుఫాన్లు రేగుతున్నాయో ఆ అమాయకురాలకేం తెలుసు. సుందరంతో పాటు సినిమాకు వెళ్ళాను, పొద్దుపోయింది సంజేషి చెప్తూ దీనంగా అంది శాంతి. వాకిట్లో కారు హారన్ వినిపించేసరికి లలిత మనసులో మంట బయలుదేరింది. సుందరం పేరు వినిపించేసరికి అది ఇంకా ప్రజ్వలించింది. చివ్వున లేచి, పొద్దుపోయేదాకా ఏంటి షికార్లు, సుందరమట సుందరం, హద్దు పద్దు లేకపోతే సరి, ఈడొచ్చిన పిల్లవి, ఓ అదుపు లేదు అణకువాలేదు. తయ్యమంటూ బయలుదేరింది ఊరు మీదకి. ఇన్నేళ్ళొచ్చినా సిగ్గు ఎగ్గు లేకపోయే, చిచ్చి, నా కడుపున చెడగొట్టావు, నా కర్మ కొద్దీ దొరికావు, రోగంలో చచ్చానన్నా కాదు అని ఏడుస్తూ కూర్చుంది లలితమ్మ. తనకు ఏడుగడ అవుతుందనుకున్న శాంతి కూతురి భవిష్యత్తు గాలి బుడగలా చితికిపోయేసరికి ఆమె ఆశా సౌదాలు కూలి ఎక్కడలేని చికాకు, అసహనం, కోపం హృదయంలో విజృంభించి నానా మాటలు అంది కూతుర్ని. తల్లి మాటలు విని నిర్విణ్యురాలైంది శాంతి. సుందరం సంగతి చెప్పాలని ఎంతో హుషారుగా వచ్చింది ఇంటికి. ఆ ఆనందమంతా క్షణంలో ఎగిరిపోయి అనంత దుఃఖం ఆవరించింది. గబగబా ఇంట్లోకి పోయి పరుపు మీద బోర్లా పడి బౌరుమని ఏడ్చింది. కూతురు వెక్కి వెక్కి ఏడవడం విని లలితమ్మ కోపం కొంచెం తగ్గింది. ఎంతైనా కన్న కడుపు. కోపం తగ్గిన కొద్దీ జాలి ఆక్రమించింది ఆ స్థానంలో. తొందరపడినందుకు తనను తాను తిట్టుకుంటూ శాంతి పక్కనే కూర్చుని తల నిమురుతూ, అయిందేదో అయింది, ఇక సుందరాన్ని మరిచిపో. ఇందాక వాళ్ళ బావొచ్చిపోయాడు, అతనికి మనకు కుదరదు. పెద్దదాన్ని తల్లిని ఎందుకు చెప్తున్నానో విను అని ఓదార్చడం మొదలు పెట్టింది. తల్లి మాటలు అర్థం కాలేదు శాంతికి. ఎన్నాళ్ళ నుండి సుందరంతో కలిసి తిరగడాన్ని హర్షించిన ఆమె ఎందుకలా మారిపోయిందో తెలీదు. సుందరంతో షికారుకు బయలుదేరడానికి టాయిలెట్ అవుతుంటే ఆ చీర కాదు ఈ చీర కట్టుకోమని, ఈ జాకెట్ తొడుక్కోమని కొప్పులో పూలు సర్ది సాగనంపిన తల్లి అలా ఎందుకు ఆంక్షలు విధిస్తోందో, అసహనం ప్రదర్శిస్తోందో అర్థం కాక స్థాణువులా ఆ మాటలన్నీ వింటూ నీరవయ్యింది శాంతి. ఏదో జరుగుంటుందని ఊహించి తన జీవితం గాఢాంధకారంలో మునిగిపోతున్నట్టు ఫీల్ అయి రోధించడం మొదలుపెట్టింది. నిన్ను పెళ్లి చేసుకుంటానని సుందరం వెల్లడించిన రోజునే అతనితో పరిచయం మానుకోమండలంలో గల విరుద్ధ స్థితి శాంతిని ఇరకాటంలో పెట్టింది. మనసంతా వికలమైపోయి చీకిరి బాకిరి ఆలోచనలు పీడకలల్లా వేధించడం మొదలుపెట్టాయి. ఆ రాత్రంతా కుమిలి కుమిలి ఏడ్చింది శాంతి. అలసిపోయి అలానే నిద్రపోయింది. తల్లి కూతుళ్ళు ఆ మంచం మీదే తిండి కూడా తినకుండా తోటకూర కాడలకు మల్లే అతుక్కుపోయి బాధాతప్త హృదయాలతో సొక్కి సూలిపోయారు. ఆ రాత్రి తిరుపతయ్య సుందరానికి అనేక విధాల నచ్చి చెప్పాడు. బెదిరించి చూశాడు. సుందరం శాంతిని పెళ్లాడతానని పట్టుబట్టి కూర్చున్నాడు. అలా లాభం లేదని అట్నుంచి నరుకు రావాలనుకున్నాడు తిరుపతయ్య. నీ ఆరోగ్యం సంగతి ముసలదానికి కూడా తెలిసింది. వాళ్లకు నీ ఆస్తి మీద మోజు తప్ప మరేమీ లేదు. నీ సుఖం కోరేవాణ్ణి కాబట్టి కావలసిన వాణ్ణి చెప్తున్నాను, ఇక నీ ఇష్టం. తిరుపతయ్య ఉపయోగించిన ఆ యుక్తి ఉపయోగించలేదు సుందరం ముందు. ప్రళయం వచ్చినా సరే, ప్రాణం పోయినా సరే శాంతిని పెళ్లి చేసుకోవాల్సిందే అని తెగేసి చెప్పాడు సుందరం. సుబ్బారావు ఇంటికొచ్చేసరికి సుందరం ఒక పక్క, తిరుపతయ్య మరో పక్క సీరియస్ గా కూర్చునున్నారు. తుఫానుకు ముందుండే నీరవత గదంతా వ్యాపించింది. సుబ్బారావును చూడగానే తిరుపతయ్య కోపం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఏడవండి, ఇద్దరూ కలిసి ఏ గంగలోనన్నా దూకండి, నాకేం పట్టదు. ఏదో కుర్రతనం తిరుగుతున్నారనుకున్నాను తప్ప ఇలా కొంప మీదకి తెస్తారనుకోలేదు. యారా సుబ్బారావు, తోడుగా ఉండేనా ఎంతవరకు తెచ్చింది? ఇదేనా మీ నిర్వాకం? మీకు వాడి డబ్బు కావాలి గాని వాడెలా నాశనమైతే మీకేం? ఉరుమురిమి మంగళం మీద పడ్డాడు తిరుపతయ్య. సుబ్బారావుకు కోపం వచ్చింది ఆ నీచారోపణకు. సుందరం ముఖం చూసి మెదలకుండా ఊరుకున్నాడు. ముఖం చిటపట్లాడించి గబగబా బెడ్డింగు సర్దడం మొదలు పెట్టాడు. కోపాలు మాత్రం వస్తాయి, ఎంతదాకా వచ్చి పారిపోవడం దేనికి? చాటు నాటకాలు నా ముందు కుదరవు. శాంతి నొప్పించండి, తిరుపతిలో జరిపిద్దాం పెళ్లి. ఒకటే చెప్తున్నాను వినండి, ఆ ముసల్ది గిసల్ది ఎవళ్ళు అక్కడికి రావడానికి వీల్లేదు. ఈ పెళ్లితో శాంతికి ఆవిడికి సంబంధం తెగిపోవాలి. ఏ విషయమో నాకు తేల్చి చెప్పండి. ఆరు బయటికి చాప బెడ్డింగు తీసుకుపోయి చుట్టముట్టించాడు తిరుపతయ్య. చాలా దారుణం అనిపించింది ఆ షరతు సుబ్బారావుకు. తిరుపతయ్య తత్వమే అంతా. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి కూతురి పెళ్లి చూడకూడదట. ఆ బంధం అంతటితో తెగిపోవాలట. ఇందులో ఏం కుట్రుందో అని ఊహించుకుంటూ తనకు దూరమైపోతున్న శాంతిని తలుచుకుంటూ పక్క మీద చేరాడు సుబ్బారావు. ఏదో ఉద్రేకం, ఆందోళన హృదయంలో ఆవరించి నిద్రపట్టక అటు ఇటూ దొర్లాడు. శాంతి వివాహానికి బావగారు ఏదో రూపంలో అంగీకరించినందుకు తృప్తి పడ్డాడు సుందరం.
తన కలలన్నీ రూపుదాల్చబోతున్న ఆ శుభగడియల్ని ఊహించుకుంటూ తెల్లవార్లు ముదిర స్వప్నాల్లో మునిగిపోయాడు. హాస్పిటల్ వార్డులో ఉన్న శాంతికి సుందరం పంపిన చీటీ వచ్చింది, అర్జెంటుగా కలుసుకోమని. ఆ తెల్లటి బట్టలతోనే సెలవన్నా తీసుకోనీయకుండా కారెక్కించుకుని తిన్నగా ఓ హోటల్కు తీసుకొచ్చాడు శాంతిని సుందరం. అతని తొందరపాటుకు ఆమె హడావిడి పడిపోయింది. తరుముతున్నట్టున్న అతని తరహా గాబరా పెట్టింది. ఏం జరిగిందని ఉండబట్టలేక అడిగింది శాంతి హోటల్ మెట్లెక్కుతూ. ఏం మాట్లాడలేదు సుందరం. రూమ్ బుక్ చేసి శాంతిని రమ్మని గదిలోకి తీసుకుని పోయాడు. చివరికి తన నిర్ణయాన్ని రెండే రెండు మాటల్లో చెప్పేశాడు సుందరం. ఎల్లుండి మన పెళ్లి తిరుపతిలో జరుగుతుంది. దానికి నువ్వు ఒక్కదానివి వస్తే బాగుంటుంది అని. ఆ మాటలు వినేసరికి తానేదో బంధంలో చిక్కుకుపోతున్నట్టు అనుమానపు తెరలు ఆమెను ఆవహించాయి. తన తల్లి సుందరంతో పరిచయం వదులుకోమంది. ఇప్పుడు ఈ సుందరం స్వయంగా ఎల్లుండి మన పెళ్లి తిరుపతిలో జరుగుతుంది అంటున్నాడు. ఒక్కతే రావాలంటున్నాడు. ఏంటిది? ఎటూ తేల్చుకోలేక నీరుగారిపోయింది శాంతి. ఆమె భావాన్ని గ్రహించాడు సుందరం. నీకేం భయం లేదు శాంతి. అమ్మ సంగతేగా నువ్వు ఆలోచించేది. అమ్మ ఎక్కడికి పోదు, మన దగ్గరే ఉంటుంది. మేమిప్పుడే కారులో వెళ్లి ఎల్లుండి ఉదయానికల్లా మా అక్కను తిరుపతి తీసుకొస్తాను. మా బావ తిరుపతయ్య వెంటుండి రేపటి రాత్రికి నిన్నక్కడికి చేరుస్తాడు. ఆయనే తండ్రి, తల్లి, బంధువు మనకు. ఏమీ అనుమానించుకు, సరేనా? తన సజల నయనాలను తుడుస్తూ బ్రతిమలాడుతున్న సుందరాన్ని కాదనలేకపోయింది శాంతి. ఖర్చులకుంటాయి తీసుకోమని ఇన్ని నోట్లు చేతిలో పెడుతుంటే కళ్ళెత్తి అతని బాహుబంధాల్లో ఇరికించి బావురు మంది ఒక్కసారి. సుందరం తన జీవిత సర్వస్వం. తల్లి కాదన్నా సరే అతని జీవిత భాగస్వామిని కావలసిందే. ఓ దృఢ నిశ్చయానికొచ్చి ఇంటికి బయలుదేరింది శాంతి. పెందలాడే ఇంటికొచ్చిన కూతుర్ని పలకరించింది లలితమ్మ. ఉదయం నుండి బిడ్డ ముఖం అదో రకంగా ఉంది. ఏదో పిశాచం ఆవహించి అనరాని మాటలన్నీ అంది తాను. బిడ్డను కష్టపెట్టానని ఆమె తల్లి పేగు కదలి పశ్చాత్తాపంతో కుమిలిపోవడం మొదలుపెట్టింది. శాంతి అటు హాస్పిటల్కు పోగానే జీవిత భారం మోయలేక అష్ట కష్టాలు పడి బిడ్డల్ని సాకుతున్న ఆమెకు మధ్యలో ఎదురైన దుర్ఘటనలు దిక్కు తోచకుండా చేశాయి. మానవ సహజమైన బలహీనత ఆమె మాటల్ని ఈటెల్లా మార్చాయి. శాంతి గుండె రాయి చేసుకుని వంటింట్లో ఉన్న తల్లి దగ్గరకు చేరింది. ఏమమ్మా, ఏంటి సంగతి? కూతురు ముఖ కవళికలు గమనించి అడిగింది తల్లి. చెప్పలేక చెప్పింది సుందరం తనతో అన్న మాటలన్నీ శాంతి. నిర్వీణ్యురాలైంది లలితమ్మ. కోపం వచ్చింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని తిన్నగా ఉండు. పెళ్లి వద్దు, పెటాకులు వద్దు. ఎందుకు చెప్తున్నానో కాస్త విను. అతనికే మగవాడు కలవాడు, ఎన్ని ఆటలైనా ఆడతాడు. ఎవళ్ళెక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. పెళ్ళట పెళ్లి, సిగ్గులేక అడగొచ్చింది. కన్నతల్లి మాటలు చెవులకు కఠోరంగా వినిపించాయి శాంతికి. గదిలోకి పోయి తలుపు వేసుకుని ఒంటరిగా హృదయభారం తీరేట్టు బౌరుమని ఏడ్చేసింది. స్త్రీకి అంతకంటే ఉపశమనం లేదు. దుఃఖము, కన్నీళ్లు అవే గుండె బరువును తగ్గించేవి. తల్లి ఇంకా సాధిస్తూనే ఉంది. ఆ సూటిపోటి మాటలు వినిపించిన కొద్దీ ఆమె ఉద్వేగం అంతిమ స్థాయిని చేరుతోంది. తానేం చేసింది? తనెందుకు పడాలి మాటలు? ఎవరి మీద చిరాకు? తనేమీ పసిపిల్ల కాదు. తనకి వ్యక్తిత్వం ఉంది. బంధమైతే తెంచుకోమంది. పొందిన సాయమంతానో, తిని జీర్ణించుకున్నదంతానో, సుందరం డబ్బుతో కొన్న ఆ చీరలు ఎన్నో, మెళ్ళో ప్రేమ ముద్రగా వేసిన ఆ నెక్లెసో, కిషోర్ చదువుకు కాన్వెంట్లో పడుతున్న డబ్బో, వాటి సంగతి ఎత్తదు తల్లి. ఆ రుణం ఎలా తీరుతుంది? శాంతి హృదయం ఉక్రోషంతో తల్లి మీద ఎదురు తిరిగింది. ఆ రాత్రి అన్నం తిననంటే తిన్నని గదిలో మంచానికి అంటుకుపోయిన కూతుర్ని తిట్టరాని తిట్లని తిట్టింది లలితమ్మ. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనంతా ముసలతనం కొద్దీ మారు రూపాన్ని పొంది కర్తవ్య విమూఢురాల్ని చేసి రాక్షసిగా మార్చింది ఆమెను. తల్లి తిట్లు వింటున్న కొద్దీ ఆ ఇంట్లో ఒక క్షణం నిలవబుద్ధి కాలేదు శాంతికి. ఆ నరకం నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదనిపించింది ఆమెకు. ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుకున్న శాంతికి పక్కింట్లో గడియారం 12 గంటలు కొట్టడం వినిపించింది. నెమ్మదిగా లేచి సుందరం ప్రేమతో కొనిచ్చిన పట్టుచీర ఒక సంచిలో సర్దుకుని నిద్రపోతున్న తల్లిని, కిషోర్ని వదిలి ఆ అర్ధరాత్రి సరాసరి సుందరం లాడ్జికొచ్చింది. నిద్రపోతున్న తిరుపతయ్య తలుపు చప్పుడుకు లేచాడు. తలుపు తీయగానే ఎదురుగా శాంతి శోకదేవతలా ఉంది. ఏంటమ్మా, ఏం జరిగింది? ఆతృతతో అడిగాడు తిరుపతయ్య. పెళ్లికి మా తల్లి ఒప్పుకోలేదు. ఇక ఏమైనా సరే నేనొక క్షణం ఇక్కడ ఉండను. ఈ రాత్రి బండికి బయలుదేరాల్సిందే. ఆయన మీ వెంట తిరుపతి రమ్మన్నాడు అని పట్టుబట్టి కూర్చుంది శాంతి. పరిస్థితి అంతా ఆకలింపు చేసుకున్నట్టు ఓ నిట్టూర్పు విడిచి కాసేపు ఆలోచించి ఓ నిశ్చయానికి వచ్చినట్టు తల పంకించి సరే చేసేదేముంది, పద వెళదామని ఓ అరగంటలో తయారయ్యాడు. ఇంటికి తాళం బిగించి బ్యాగు చేత్తో పట్టుకుని తిరుపతయ్యారు. రైలెక్కి 1-2 స్టేషన్లు దాటిన తర్వాత గాని తల్లి, తమ్ముడు, ఇల్లు గుర్తుకు రాలేదు శాంతికి.
ఆ పరధ్యానంలో ఫస్ట్ క్లాస్ పేటలో కూర్చున్నానని గాని, కొన్ని గంటల్లో తన జీవితం మారబోతుందని గాని, ఆ విషయాలేమీ ఉత్సాహం కలిగించలేదామెకు. చిన్ననాటి నుండి పెరిగిన ఆ ఇల్లు, కడుపులో పెట్టుకుని పెంచిన తల్లి, తను అన్నం పెడితే తప్ప తినని కిషోరు గుర్తుకొచ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు గిరగిరా తిరిగాయి. తల్లిని, పట్టణాన్ని విడిచి బయటికి పోవడం అదే మొదలామెకు. ఎవరో చూడకుండా కిటికీలో గుండా బయటకు చూస్తూ పొంగొస్తోన్న కన్నీళ్లను తుడుచుకుంది. వెనక్కి జరిగిపోతున్న గాఢాంధకారాన్ని చూస్తూ చిన్న చిన్న స్టేషన్లను గబగబా దాటుతూ దూసుకుపోయే ఎక్స్‌ప్రెస్ లో బొమ్మలా కూర్చుని పరిపరి విధాలు వచ్చే ఆలోచనల్ని అణుచుకుంటూ ఒక్క నిట్టూర్పు విడిచి మనసు చిక్కబట్టుకోవడానికి ప్రయత్నించింది శాంతి. క్రాసింగ్ ఉంది కాబోలు. ఆ స్టేషన్లో చాలాసేపు ఆగింది రైలు. దిగులు తీరి పెట్టెంతా కలిగి చూసింది శాంతి. ఒకళ్ళో ఇద్దరు ప్రయాణికులున్నారు పెట్టెలో. నిద్రపోతూ ఎదురుగా తిరుపతయ్య, అతని తోలు సంచి. క్రాసింగ్ ఉన్నట్టుంది. టీ ఏమైనా పుచ్చుకుంటావా అని అడిగాడు తన వైపు చూస్తున్న శాంతిని తిరుపతయ్య. అక్కర్లేదన్నట్టు తల ఊపింది శాంతి. ఈసరికి మన వాళ్ళు ఇంటికి చేరుండాలి. వాళ్ళక్కని తీసుకుని రమ్మని పంపించాను. మొత్తానికి అదృష్టవంతురాలివి. మా సుందరాంది మొత్తం వంకు పట్టు అనుకుంది. అయిందాకా వాడికి నిద్ర పట్టదు. ఎవళ్ళకి ఎక్కడ రాసిపెట్టుందో వాళ్ళకి అక్కడ అవుతుంది. మన వాళ్ళంటారే సామెత, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. ఏంటో ఆవులిస్తూ నోటి దగ్గర చిటికి వేసి మళ్ళా అన్నాడు తిరుపతయ్య. ఎంతసేపని అలా కూర్చుంటావు? కాసేపు విశ్రాంతి తీసుకో. ఆ సంచి తలగడగా పెట్టుకుని కాసేపు నిద్రపో. నేనిప్పుడే టీ తాగొస్తా గాని ఈ బ్యాగు చూస్తుండు అని చెప్పి టీ స్టాల్ వైపు వెళ్ళాడు బండి దిగి తిరుపతయ్య. మద్రాసు విడిచి దూర ప్రయాణం చేయడం అదే మొదలు శాంతికి. ఆ రూటు కొత్తగా ఉంది. ప్లాట్ఫారం మీద అటు ఇటు తిరిగే జనం మాటలు వింటుంటే ఎక్కువ మంది కన్నడం మాట్లాడుతున్నారు. తిరుపతికి ఇదొక దారి కాబోలనుకుని తృప్తిపడి ఊరుకుంది శాంతి. ఆ ఫస్ట్ క్లాస్ పెట్టెలోకి మరో జుట్టొచ్చింది. కొత్తగా పెళ్ళైంది కాబోలు చిలక గోరింకల్లా ఉన్నారు. అర్ధరాత్రైనా వయసులో వాళ్ళు వయసులో వాళ్లే. వాళ్ళది అదో ప్రపంచం. టీ టీ, కాఫీ కాఫీ, దూరంగా కేక వినిపిస్తోంది. వాకిటి దాకా వెళ్లి అటు ఇటు సందడిగా తిరిగే జనాన్ని చూడబుద్దయింది శాంతికి. వెళుతూ వెళుతూ ఒక పక్కగా అమర్చిన అద్దంలో తన మొహం చూసుకుంది. తన ప్రియుడు స్వయంగా మెడని అలంకరించిన రాళ్ల నెక్లెస్ విద్యుత్ కాంతికి తళుక్కుమంది అద్దంలో. కొత్తగా పెట్లోకొచ్చిన జంట ఓ మూల చేరి గుసగుసలు మొదలు పెట్టారు. మందహాసాలు చిందిస్తున్నారు. మత్తు నిండిన కళ్ళతో తనివి తీరా చూసుకుంటున్నారు. శాంతి అటు తిరిగి ఉండడం చూసి అతనామె బుగ్గ మీద అద్దంలో కనిపించిన దృశ్యం శాంతికేదో నూతనోత్సాహాన్ని కలిగించి దిగులు మరిచిపోయేటట్టు చేసింది. సిగ్గుతో కూడిన అలవోక నవ్వు ఆమె పెదవుల మీద తొణికింది. కెనడా ఇంజన్ ఓనర్ పెట్టినట్టు అరిచింది ఒక్కసారి. మరుక్షణంలో బండి బయలుదేరింది. తిరుపతయ్య ఇంకా రాలేదేమని వాకిట్లోకొచ్చి తొంగి చూసింది శాంతి. ఎక్కడా జాడలేదు. టీ స్టాల్ కూడా దాటిపోయింది బండి. బండి కదలడం వలన ఏదో ఒక పెట్టెలోకి ఉంటాడని, మరో హాల్టింగ్ లో దిగి ఆ పెట్టెలోకి వస్తాడని సమాధానం చెప్పుకుని సీట్లోకెళ్లి కూర్చుంది. అప్పటిదాకా భర్తతో గుసగుసలాడుతున్న నూతన వధువు శాంతి తన సీట్లోకి రావడం చూసి కొంచెం ఎడంగా జరిగింది. తన ఈడుది కనిపించేసరికి ఆ యువతికి మనసాగక ఏ ఊరని అడిగింది అరవంలో. మద్రాస్ అని చెప్పింది శాంతి. కాసేపట్లో ఇద్దరికీ మాటలు కలిసి కబుర్లలో పడ్డారు. ఒకళ్ళ సంగతులొకళ్ళు తెలుసుకుంటూ. మాటల మధ్యలో తిరుపతి ఎంతసేపటికొస్తుందని అడిగింది శాంతి ఆమెను. ఆమె శాంతి వంక విచిత్రంగా చూసి ఇది తిరుపతి వెళ్లే రూట్ కాదు, మైసూరు వెళుతుందని విడమర్చి చెప్పింది. దాంతో శాంతికి తన అమాయకత ఎక్కడ బయటపడుతుందోనని, ఇటేమైనా షార్ట్ కట్ ఉందేమోనని అడిగాను. అంతకంటే ఏమీ లేదని సిగ్గుతో కుచించుకుపోయింది. కబుర్లలో పడిన భార్య వంక చికాగ్గా చూసి అన్నాడు ఆ కొత్త పెళ్ళికొడుకు. అర్ధరాత్రి పూట ఈ డిస్టర్బెన్స్ ఏంటని. తన భార్య ఎడంగా ఉండడం అతనికి ఇష్టం లేదు. ఇద్దరూ బెడ్డింగులు పరుచుకుని ఒకళ్ళనొకళ్ళు ఎదురుబొదురుగా చూసుకుంటూ కళ్ళు మూశారు ఆ దంపతులు. మళ్ళా నిశ్శబ్దం ఆవరించింది పెట్టెలో. మరి తిరుపతయ్య ఇటు తీసుకొస్తున్నాడేమో అని శాంతిలో ఓ శంక బయలుదేరింది. తోలు సంచి కూడా ఇక్కడే ఉంటే ఎక్కడికి వెళతాడని మళ్ళా అనుమానం నివృత్తి చేసుకుంది. అయినా ఆ సంచిలో ఏముందో చూడబుద్దయింది శాంతికి. ఓ అరలో నోట్ల కట్టలు సరికొత్త ఉన్నాయి. మరో చిన్న అరలో ఓ కాగితం మడతపెట్టుంది. అదేంటా అని వెలుతురులో చూసింది శాంతి. దానిమీద తన పేరే రాసింది, శాంతికి అని. ఆతృత కొద్దీ దాన్ని విప్పింది. ఆమె గుండె ఆ ట్రైను చప్పుడుతో పాటు దడదళ్లాడింది ఒక్కసారి. అది తనకు రాసిన ఉత్తరమే. దాన్ని చదివేసరికి శాంతి ఒక్కసారి నీరు కారిపోయింది. భయం ఆందోళనతో ఉక్కిరిబిక్కిరయింది శాంతికి. అసలు సంగతి నీకు తెలియదు. మా సుందరానికి పెళ్లికి చాలా దూరం. స్త్రీ సౌఖ్యం పనికిరాదని డాక్టర్లు సలహా ఇచ్చారు. పెళ్లి చేసుకుంటే నీ మాంగళ్యం చెడ్డం తప్ప నీకు సుఖం ఉండదు. ఇద్దరి క్షేమం కోరి చెబుతున్నాను.
వాడు ఏదో నీ మొహంలో పడ్డాడు. ఆ ఆశల్ని విడిచిపెట్టి నీ బ్రతికేదో చూసుకో. ఇందులో 5,000 రూపాయలున్నాయి. చదువుకున్న దానివి. ఎక్కడో ఒక చోట ఉద్యోగం లభించేదాకా నీకు ఆధారంగా ఉంటాయి. ఓ యోగ్యుణ్ణి, ఆరోగ్యవంతుణ్ణి వెతుక్కొని పెళ్లి చేసుకో. ఇప్పుడు నువ్వు మైసూరు బండిలో ఉన్నావు. టికెట్ లోపల అరలో ఉంది. నీ సుఖాన్ని కోరే తిరుపతయ్యా. భూమి కిరున తిరిగినట్టయింది శాంతికి. ఎంత మోసం చేశాడు! పద్మవ్యూహం పన్ని తన జీవితాన్ని నట్టేట్లోకి తోసి పారిపోయాడు. మోసానికి ప్రతీకారం చెయ్యాలి. వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఏది ఏమైనా సరే. ఏదో కఠినత్వం ప్రవేశించి ఆమె వెంటనే ఓ నిశ్చయానికొచ్చింది. కసి పెరిగి గుండెను రాయి చేసుకుంది. బండి తర్వాత హోల్డింగ్ లో ఆగగానే గబగబా సంచి బ్యాగు తీసుకుని కిందకి దిగింది శాంతి. మద్రాసు వెళ్లే వైపు బండి తెల్లవారేదాకా లేదట. ఏం చెయ్యాలి? ఉద్రేకం కొంచెం తగ్గి ఆలోచనలో పడిందామె. తాను ఒంటరిది. దగ్గర బోళ్లంత డబ్బుంది. మెళ్ళో ఖరీదైన నెక్లెస్. ఏవేవో అనుమానాలు ఆమెలో ముసురుకున్నాయి. అటు ఇటు చూసి ఎవళ్ళో చూడకుండా ఆ నెక్లెస్ తీసి సంచిలో భద్రపరుచుకుని స్టేషన్ గేటు దగ్గరికి వెళ్ళింది. స్టేషన్ మాస్టర్ గదిలో గడియారం 3 కొట్టింది. ఇంకా చాలా పొద్దుంది. వెనక్కొచ్చి ప్లాట్ఫారం మీద వెలుతురు పడుతోన్న ఓ బెంచి మీద చతికిలి పడింది. చివరికి చేసేదేమీ లేక బెంచి మీద కూర్చున్న ఆమె వైపు చూస్తూ ఎవడో గూడుకట్టుతో అటు ఇటు 4 సార్లు తిరిగాడు. పోర్టరు అటువైపు వస్తూ శాంతిని చూసి ఎక్కడికి వెళ్లాలని అడిగాడు కన్నడంలో. మద్రాస్ అని సమాధానం చెప్పింది. ఆ మాట అర్థమైన శాంతి తాను పరాకుగా ఉండి ఇంతవరకు చూడలేదు. అది నిజంగా మైసూర్లోనే. కన్నడ అక్షరాలు, ఆ కిందే హిందీ ఇంగ్లీషు అక్షరాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. తానెంత తెలివి తక్కువది. నమ్మి ఎక్కమన్న బండెక్కింది. ఆతృతతో తనేమీ గమనించలేదు. ఎంత మోసం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. తిరుపతయ్యను హృదయపూర్వకంగా నమ్మి వెంట బయలుదేరింది. ఏవేవో ఆలోచనల్లో మునిగి పరధ్యానంగా ఉండిపోయింది. తీరా తెలివొచ్చేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. చలిగాలితో పాటు ఓ విచార వీచిక ఆమెను గిలగిల్లాడించింది. ఆ గూడుకట్టువాడు మళ్ళా వచ్చాడు. గళ్లలుంగి తనకు బాగా గుర్తే. వాడే. అంత దూరంలో నిలబడి తన వంక చూస్తూ బీడి ముట్టించాడు. ఏదో సైగ చేస్తున్నాడు. చిచ్చి అనుకుంది శాంతి. మనసులో భయం ఆవరించడం మొదలుపెట్టింది. ప్లాట్ఫారం మీద జనం అక్కడక్కడా పడుకునున్నారు. తన జోలికొస్తే కేకలు పెట్టొచ్చు. మళ్ళా తనను తానే నిలదొక్కుకుంది. అంత దూరంలో వస్తున్న పోలీసుని చూసి వల్లచాటుగా ఎటో తప్పుకున్నాడు. ఆ పోలీసు శాంతి ఎక్కడికెళ్లాలో తెలుసుకుని పొద్దున్నే 8 గంటలకు గాని బండి రాదని వికారంగా చూడడం మొదలుపెట్టాడు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఏదో కాలి ఒకడేడ్చాడట. నడి సముద్రంలో ఉన్న శాంతిని రక్షించకపోగా ఆ గూడుకట్టు రంగేళిగాడు వాణ్ణి పట్టుకోవలసిన ఆ పోలీసు శాంతిని నిద్రపోనిలేదు. తెల్లవారేదాకా వాళ్ళది శనిపేడ అయింది శాంతికి. తెల్లవార్లు అలానే బెంచి మీద కూర్చుంది బిక్కుబిక్కుమంటూ శాంతి. క్యాంటీన్లో కాఫీ తాగుతుంటే మళ్ళా వచ్చారు ఆ పోలీసు. అంత దూరాన గల గళ్ళలుంగేవాడు. బారెడు పొద్దెక్కిన తర్వాత గాని మద్రాసు వైపు బండి రాలేదు. టికెట్ తీసుకుని పెట్టెలో ఎక్కుతున్న తన వెనకాలే ఎవరో దగ్గినట్టు వినిపించింది శాంతికి. తిరిగి చూసేసరికి వెనకాలే గళ్ళలుంగి వాడి నోట్లో బీడి. బండి పోనిచ్చి ఫూల్స్ అని కసితేరా తిట్టి చోటు చూసుకుని కూర్చుంది శాంతి. గబగబా వెనకబడే పొలాల వంక చూస్తూ ఆమెలో మళ్ళా ఆలోచనలు ముసురుకున్నాయి. తిరుపతయ్య కుట్ర వెనక సుందరం కూడా ఉన్నాడేమోనని అనుమానం వచ్చింది ముందు. కాని తన సుందరం అలాంటి వాడు కాదు. తనను నమ్మించి గొంతు కోయడు. ఇది అతనికి తెలియకుండా జరిగిన మోసం. ఏమైనా సరే దీని అంతు తేల్చుకోవాల్సిందే. లేకపోతే జీవితాలతో చెలగాటలాడతారా? ప్రతీకార భావంతో కూడిన ఓ దృఢ నిశ్చయం ఆమెలో వేళ్ళూనడం మొదలుపెట్టింది. సుందరం తన బావగారి ఊరు పలానా అని చెప్పినట్లు గుర్తు. ఏదో మాటల సందర్భంలో. అదేదో 4 అక్షరాల స్టేషన్. ఎంతసేపటికి గుర్తు రాలేదు శాంతికి. మద్రాసు వాతావరణంలో ప్రవేశించగానే తల్లి కిషోరు గుర్తుకొచ్చారు మళ్ళా. ఇంటికి వెళితే ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను. ఇక వెళితే సుందరంతో కలిసే. తన నిశ్చయాన్ని సడలనీయలేదు శాంతి. స్టేషన్లో దిగగానే విజయవాడ వైపు వెళ్లే బళ్ళు ఎప్పుడెప్పుడున్నాయో టేబుల్ చూసింది. మద్రాసుకు విజయవాడకు మధ్య ఉండాలి ఆ స్టేషన్. టేబుల్లో పేర్లు వరుసగా చూస్తూ శాంతి ఓ పేరు దగ్గర పరిచయమై ఉన్నట్టు ఆగిపోయింది. ఆ ఊరికి టికెట్ తీసుకుని అప్పుడే బయలుదేరబోతున్న బండికి కూర్చుంది. కక్ష సాధించే ధోరణిలో. బండెక్కిన తర్వాత యథాలాపంగా పక్కనే ఉంచిన లెదర్ బ్యాగ్ వైపు చూసింది శాంతి. ఆమె కళ్ళు ఒక్కసారి మెరిశాయి. ఆ బ్యాగు పైనున్న పాకెట్లో తిరుపతయ్య అడ్రస్ ఉంది. చంకలో మేకపిల్లనుంచుకుని ఊరంతా వెతికినట్టే వెనకటికి ఎవడో అలా అయింది తన పని. తాను తీసుకున్న టికెట్ అక్కడికి కాదు. ఇంకా నయం ఎన్ని చిక్కుల్లో పడేదో తాను ఆ అడ్రస్ దొరక్కపోతే. పెన్నిది దొరికినట్టు ఫీల్ అయి టికెట్ కలెక్టర్తో చెప్పి ఆ స్టేషన్ కు ఎక్సెస్ కట్టి రసీదు తీసుకుంటూ నిట్టూర్చింది శాంతి.
మద్రాసు నుండి వైరు చేశాడు తిరుపతయ్య సుందరానికి. శాంతి తిరుపతి రానన్నదే, పెళ్లి ఆగిపోయింది, నేనొచ్చి వివరంగా చెప్తాను అని. సుందరానికి అనుమానమే. బావ ఏదో చేసుంటాడని, మాయ మాటలు చెప్పి శాంతి మనసు విరిచుంటాడని. వైరందగానే అప్పటికప్పుడు మద్రాసు వెళతానని కూర్చున్నాడు సుందరం. ఈ రోజు చూసి వెళుదువు గాని మీ బావ కూడా ఇంతలో వస్తారుగా అని బ్రతిమలాడి ఆ ప్రయాణాన్ని ఆపింది మహాలక్ష్మి. ఏ అడ్డు రాకపోతే ఈసరికి శాంతి నేను దంపతులమై ఉండేవాళ్ళం. ఎందుకు రానన్నదో, ఏం జరిగిందో అని అన్నం కూడా తినకుండా బావ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు సుందరం. తమ్ముడంటే మహాలక్ష్మికి ఎంతో ప్రేమ. ఒక్కగానొక్క తోడబుట్టినవాడు. వాడి మంచి చెడు చూసే బాధ్యత తన మీద ఉంది. వచ్చినవాడు ఊరికే రాక పెద్ద సమస్య నెత్తిన పెట్టుకుని వచ్చాడు. తమ్ముడు పెళ్లి చేసుకోవాలనుకుంటే కో అంటే కోటి మంది కలవాళ్ళు, పేరు ప్రతిష్టలు కలవాళ్ళు. ఎవరో ఊరు పేరు లేని దాన్ని చేసుకోవడం వాడికేం కర్మ. తమ్ముడి తరహా మహాలక్ష్మికి మొదట నచ్చలేదు. కానీ సుందరం తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళంటూ కూర్చున్నాడు. ఇక మహాలక్ష్మికి తల ఊపక తప్పలేదు. ప్రయాణ సన్నాహాల్లో ఉండగా అంతలో ఆ వైరొచ్చింది, పెళ్లి ఆగిపోయిందని. తిరుపతి వచ్చేసరికి అలా తలో మూలా కూర్చుని ఎవరి విచారాల్లో వాళ్ళు మునుగున్నారు. భరతం చూడగానే మహాలక్ష్మి ముఖం ఎంత అయింది. ఏమైంది, ఏం జరిగిందని ఆతృతతో అడిగింది. భర్తను అంత దూరాన ఉండగానే ఉసూరంటూ కూర్చున్నాడు తిరుపతయ్య చెమట తుడుచుకుంటూ. వీళ్ళొక పని చేస్తారా? నేను నెత్తి నోరు కొట్టుకుని మొదటి నుండి ముత్తుకుంటూనే ఉన్నాను. వాళ్లకు డబ్బు కావాలి గాని పెళ్ళెందుకు? మన సాంప్రదాయానికి, వంశ గౌరవానికి, ప్రతిష్టకు తెగింది కాదంటే విన్నారు. అందుకనే కులమేమిటో, గోత్రమేమిటో, మంచి ఏంటో, చెడేంటో చూసి మరీ దిగమన్నారు ఇటువంటి వ్యవహారాల్లో. శాంతి కోసం వెళ్ళగానే ఆ ముసల్ది ఆకాశం ఎత్తున లేచింది. నానా మాటలు అంది. ఆవిడకు సుందరం సంగతి ఎవరు చెప్పారో? ఆ రోగిష్టికి నా కూతుర్నిస్తానా? మీరంతా కలిసి నా పిల్ల గుంతుకొస్తారా? మాయమాటలు చెప్పి మోసగిస్తారా? పెద్ద మనుషులనుకుని వాకిట్లో అడుగు పెట్టనిచ్చాను గాని ఇలా కొంప ముంచుతారని తెలిస్తే అట్నుంచటే సాగనంపేదాన్ని. ఇలా ఎన్నెన్ని కూసిందో లెక్కలేదు. సుందరాన్ని చూసి ఊరుకున్నాను గాని అటువంటి మాటలు నా జన్మలో పడలేదు. ఎక్కడిదాకా వచ్చి తేల్చుకోకపోవడం ఏంటని శాంతినే పిలిచి నీ సంగతేంటి, వస్తావా రావా అని అడిగాను. ఆ మాయలాడి వస్తుంది. ఆవిడికి కావలసింది సుందరం డబ్బు గాని పెళ్లి కాదు, పెటాకులు కాదు. తన తల్లికి ఇష్టం లేనిదే ససేమీరా రానంది. ఏం చేస్తాను? నెత్తిన చెంగేసుకుని వచ్చాను. ఇది విషయం. ఎరక్క ఇరుక్కున్నాను. మన బంగారం మంచిదైతే వాళ్లనే పనే ముందులే. చెడు బాకీ వాళ్ళకి చేర్చేది, కొంప మీదకి తెచ్చేది. చిచ్చి! తన వాక్చాతుర్యాన్నంతా ఉపయోగించి ఓ కదల్లి తన అసహ్యాన్ని వెల్లడించాడు తిరుపతయ్య. సుందరం అయోమయంలో పడ్డాడు ఆ మాటలు విని. మహాలక్ష్మి మాత్రం అంతటితో ఆ వ్యవహారం ఆగిపోయినందుకు లోలోపల సంతోషించింది. సుబ్బారావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. తిరుపతయ్య ఆడుతోంది నాటకమని అతనికి ఛాయామాత్రంగా తోచింది. తన కళ్ళ ముందే చెప్పాడు లలితమ్మతో సుందరం సంగతి. ఇప్పుడేమో సుందరం రోగిష్టి అని ఎవరు చెప్పారు అని ఎవరి మీదకో నెట్టాలని చూస్తున్నాడు. ఇక తనేగా మిగిలింది. సుందరానికి తన మీద అనుమానం కలిగించి తమ స్నేహాన్ని చెరపాలని చూస్తున్నాడు. ఉత్త విషపు బుద్ధి. తిరుపతయ్య బండారం అప్పుడే బయట పెట్టాలనుకున్నాడు. కాని శాంతి మళ్ళా ఓ స్వార్థ బుద్ధి ప్రకోపించి ఇలాగైనా శాంతి తనదవుతుందన్న ఊహతో నోరు నొక్కుకున్నాడు. లలితమ్మతో అన్ని చాడీలు చెప్పిన మనిషి అంత సౌమ్యంగా ప్రవర్తిస్తాడా? ఏదో తిరకాసు పెట్టే ఉంటాడని ఊహించి మద్రాసు ప్రయాణానికి సిద్ధమయ్యాడు సుబ్బారావు. తమ ఊరు వెళుతున్నానని చెప్పి స్టేషన్కు బయలుదేరాడు వెంటనే. వీళ్ల మూలాన పనంతా పాడైంది. పొలం ఎలా ఉందో చూసొస్తానని కాఫీ తాగి బయటకు వెళ్లిపోయాడు తిరుపతయ్య. మహాలక్ష్మి వంట పనిలో మునిగిపోయింది. సుందరం హృదయంలో రేగిన కల్లోలాన్ని అణుచుకుంటూ మేడ మీద గదిలో చేరి మంచం మీద దొర్లడం మొదలు పెట్టాడు.